హాయ్ ఫ్రెండ్స్, మా యొక్క ఛానల్ చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఒక టాపిక్ 7 డేస్ లోన్స్ గురించి చెప్పబోతున్నాను. మళ్ళా ఆల్మోస్ట్ 7 డేస్ లోన్స్ గురించి నేను క్లారిటీగా చెప్పాను. వాటి నుంచి ఎట్లా ఎస్కేప్ కావాలి దాని గురించి 2 వీడియోలు చేశాను. 7 డేస్ లోన్ తీసుకుని రీపేమెంట్లు చేయలేక ఇబ్బంది పడుతున్న అమాయకపు యువతి యువకుల గురించి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. దాంట్లో ఒక అమాయకురాలైన ఎంగేజ్ అమ్మాయి రీపేమెంట్కు లోన్ తీసుకోవడం జరిగింది. ఆ లోన్లో రీపేమెంట్ చేసింది, కానీ మరలా టార్చర్ అనిపిస్తుంది. రీపేమెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రీపేమెంట్ చేసినా కూడా మరలా అడుగుతున్నారంట. అట్లా అడుగుతుంటే ఆమె తట్టుకోలేక అంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చి చేసుకున్నది, చనిపోయింది కూడా. ఆమె వీడియో సంబంధించింది. ఆమె లాస్ట్ అసలు ఎందుకు ఆమె చనిపోతుంది, కారణం ఏందని సెల్ఫీ వీడియో తీసింది. ఆ వీడియో తీసి పెట్టింది. దాన్ని మీకు చూపిస్తాను. రీపేమెంట్ చేయాలి, లోన్ తీసుకున్నాను. అది రీపేమెంట్ చేసి 7 రోజులు టైం ఇస్తారు. నేను ఆల్రెడీ చాలాసార్లు దాన్ని రీపే చేశాను. అయినా మళ్ళీ రీపేమెంట్ కోసం అడుగుతూనే ఉన్నారు, టార్చర్ చేస్తూనే ఉన్నారు. ఇక నాకు వేరే దారి కూడా లేదమ్మా. ఐఎమ్ సారీ. ఇప్పుడు 7 లోపల కట్టకపోతే చుట్టాలందరికీ మెసేజ్లు పెడతామని చెప్పారు. దాంట్లో ఉండేది నేను మాత్రం కాదమ్మా. అందరినీ నేను ఫేస్ చేయలేనమ్మా. ఐఎమ్ సారీ. ఆమె లోన్ తీసుకుంది, ఆన్లైన్లో రీపేమెంట్ చేసింది. మరలా రీపేమెంట్ చేసి టార్చర్ చేస్తున్నారు. కాబట్టి ఆమెను ఏ విధంగా టార్చర్ పెడుతున్నారంటే, ఆమె ఫోటో మార్పింగ్ చేసి టార్చర్ పెడుతున్నారనే ఉద్దేశంతో అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇప్పుడు నేను చనిపోతే నా తల్లిదండ్రులకు తెలిసిద్దని ఎంత నమ్మకంగా వీడియో చేసిందో, అదేదో నువ్వు ఎటువంటి అనర్థం చేసుకోకుండా చేస్తే నువ్వు జీవించగలుగుతావు. లోన్ తీసుకున్నప్పుడు మనకి సివిల్ బేస్ చేయరు, తర్వాత మన ప్రూఫ్స్ మనం కట్టలేమా అని లీగల్ వైజ్గా చూడరు వీళ్ళు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్రూవల్ అయితే చాలు వీళ్ళకి లోన్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ 7 రోజులకు ముందు, 7 రోజుల తర్వాత అడగరు, 6 రోజులకి అడుగుతారు. అక్కడి నుంచి టార్చర్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు తీసుకున్న వారు ఏంటంటే వాళ్ళ ఖర్చుల కోసం, లేకపోతే ఫెస్టివల్ ఖర్చుల కోసం, ఫ్రెండ్స్ ఖర్చుల కోసం, వాటి కోసం అని నెంబర్ ఆఫ్ యూజింగ్ కోసం పర్పస్లో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అవి కడతామనే తీసుకుంటారు. కానీ కడతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ రెగ్యులర్ పేమెంట్ చేసే వాళ్ళని ఇట్లా టార్చర్ చేస్తుంటారు. అమ్మాయిల్ని, తర్వాత రెగ్యులర్ కట్టేవాళ్ళని టార్చర్ చేసి పాయింట్ ఆఫ్ చేసుకుని టార్చర్ చేస్తుంటారు. ఈ టార్చర్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. ఏం లేదమ్మా, వాళ్ళు ఏం చేయలేరు. ఆ అమ్మాయి చెప్పుకున్నది. ఎందుకంటే లాస్ట్లో ఒక మాట చెప్పింది, వాళ్ళు చూపించే దాంట్లో నేనైతే లేదమ్మా, నేనైతే కాదమ్మా అని. అంటే దాని అర్థం ఏంటంటే, రీపేమెంట్ చేయకపోతే మన ఫోటో మార్పింగ్ చేస్తారు. న్యూడ్ ఫోటోలకి వాటికి వీటికి తగిలించి, మన ఫోటోలు తగిలించి మన రిలేటివ్స్కి వాళ్ళకి ఫోటోలు మార్పింగ్ చేసి పంపిస్తా అని బెదిరిస్తారు. ఆ బెదిరింపుకి మనం ఏం చేస్తామంటే భయపడి రీపేమెంట్ చేస్తాం. రీపేమెంట్ చేసిన తర్వాత కూడా మరలా లోన్ తీసుకున్నామని మరలా టార్చర్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మన బయోడేటా, మన సెల్లులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం, ఫోన్ కాల్స్, ఫోన్ నెంబర్స్, ఫొటోస్, తర్వాత వాట్సాప్ డేటా, తర్వాత స్టోరేజ్ డేటా అన్నీ తీసుకోవడం జరుగుతుంటుంది. వాళ్ళు తీసుకొని వాటిని వాళ్ళకు సంబంధించిన ఒక డివైస్లో భద్రపరచుకొని టార్చర్ స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళకి ఏం లేదు, ఫోటో మార్పింగ్ చేయటం, తర్వాత ఫోన్ కాల్స్ వాళ్ళ రిలేటివ్స్ సంబంధించిన వాళ్ళకి, లేకపోతే వాళ్ళ వాట్సాప్లో ఉన్న ఫొటోస్ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ పంపించటం, ఇలా చేసి ఫోటో మార్పింగ్ చేయటం. తర్వాత ఫోన్లు చేసి హెరాస్మెంట్ చేసి పలానోళ్ళు చేస్తారు, మరి మీరు కట్టాల్సి వచ్చిందని వాళ్ళతో చెప్పటం, వాళ్ళు కట్టట్లేదు మీరు కట్టాల్సి వచ్చిందని వాళ్ళతో చెప్పటం,
ఇదంతా వెళ్ళిపోవాలంటే, ఈ టార్చర్ నుంచి బయటపడాలంటే, దీని నుంచి బయటపడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఏమిటంటే, మనం వాళ్ళని ఫ్రాడ్ చేయటం, తర్వాత మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం వల్ల ఏమైందంటే ఎప్పటికైనా వాళ్ళని పట్టుకుంటారు, ఆ హెరాస్మెంట్ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. తర్వాత మనం వాళ్ళని ఫ్రాడ్ చేయాలి. ఎందుకంటే అనేది ఫ్రాడ్ ఎలా చేయాలనేది కూడా నేను వీడియోలో పెట్టాను. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అమాయకపు యువకులు వాళ్ళు టీనేజ్ అంటే చైల్డ్ ఏజ్ నుంచి ఇప్పుడు యంగ్ ఏజ్కి వస్తారు. ఆ టైంలో ఈ ప్రపంచం అనేది, ఈ లోకం తీరు అనేది కొత్తగా ఉంటుంది. వాళ్ళకి ఖర్చులకు అలవాటు పడటం, తర్వాత జల్సాలు చేయటం, తర్వాత ఈ కొనాలని కొత్తగా వాళ్ళకి ఈ లోకమే కొత్తగా అనిపిస్తుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డబ్బు అనేది అవసరం అనేది ఉంటుంది. ఈ అవసరం అనేది తల్లిదండ్రులు ఇవ్వలేని పక్షాన, ఇంకా వీళ్ళు సంపాదించలేని పక్షాన ఇలాంటి అంతర్జాలంలో డిఫెండ్ అయ్యి ఉంటారు. ఈ డిఫెండ్ అయ్యి వీళ్ళు ఇలా లోన్లు తీసుకోవటం వల్ల వాటి నుంచి వచ్చిన సమస్యలను తట్టుకోలేక, ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, సిచ్యువేషన్ చెప్పలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక, బయట వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకోలేక, వాళ్ళు మనసులో వదన పడుకుంటూ ఏం చేయాలో అర్థం కాక ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరుగుతుంటుంది. వాళ్ళ కోసం, వాళ్ళలో చైతన్యం తేవటం కోసమే నేను ఈ వీడియో మరలా చేస్తున్నాను. ఎందుకంటే నన్ను బాధపరిచింది ఒక వీడియో. అమ్మాయి జీవితం 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఉండొచ్చు. అమ్మాయికి ఆన్లైన్లో లోన్ తీసుకోవటం, ఆ టార్చర్ అనుభవించడం, పేమెంట్ చేసింది మళ్ళీ రీపేమెంట్ ఏ విధంగా భయపెట్టిస్తారంటే, మనకి వాట్సాప్ ద్వారా కానీ, లేకపోతే ఫోన్ కాల్స్ ద్వారా కానీ అలా ఈ విధంగా మేము చేస్తామని బెదిరించడం వల్ల, ఆ బెదిరింపుకు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఫ్రెండ్స్కి చెప్పుకోలేక వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. ఈ విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తారనే ఉద్దేశంతోనే అలాంటివి కాకుండా ఉండటానికి వారిలో ఒక చైతన్యం తేవటం కోసం నేను ఈ వీడియోలు చేస్తున్నాను. కనుక మీరు మాకు ఏదో వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, తర్వాత వీడియోస్ పబ్లిసిటీ అవుతాం అనే ఆలోచన నాకు లేదు. దానికోసం అయితే చేయట్లేదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నాకు సంబంధించిన వాళ్ళని నేను చూసిన తర్వాత దీనికి ఏ విధంగా అయితే సొల్యూషన్ ఇవ్వగలిగితే దీని బయట నుంచి అతను బయటపడతాడనే ఉద్దేశం అనేది తెలుసుకొని నేను దాన్ని ఫాలో అయ్యి దాని నుంచి మా ఊరిని పడేయడం జరిగింది. ఆ విధంగా ఇలాంటి వాళ్ళు కొన్ని వందల వేల సంఖ్యలో ఉంటారు. వీళ్ళందరినీ ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది అయితే ఫ్రెండ్స్కి చెప్పుకోగలిగారు, కొంతమంది ఇంట్లో వాళ్ళకి చెప్పుకోగలిగారు కాబట్టి వాళ్ళు బయటపడ్డారు. కొంతమంది చెప్పుకోలేని పొజిషన్లో ఉండి చనిపోయే స్టేజ్కి రావచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎటువంటి హానికరం జరగకుండా ఉండటం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి విషయం ఏంటంటే, మీరు లోన్ తీసుకున్నారనుకోండి, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవద్దు. చాలా సింపుల్, కానీ మీరున్న పొజిషన్లో అది చేయలేరు, కానీ చాలా సింపుల్. నా ఫోను హ్యాక్ అయిపోయిందని సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సమయాల్లో మీరు ధైర్యంగా ఉంటేనే మిగతా 60-70 సంవత్సరాలు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మీరు ధైర్యంగా లేని పక్షాన ఏమవుతుంది అంటే అర్ధాంతరంగా మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. రెండవది, మీ తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఏం జరిగినా, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఎందుకంటే పెద్ద సెలబ్రిటీస్కి ఫోటో మార్ఫింగ్ చేసి వాళ్ళని న్యూడ్గా చూపెట్టడం, తర్వాత వాళ్ళని బెదిరియటం, వాళ్ళకి ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పడం, ఇవి చాలామంది పెద్ద సెలబ్రిటీలను చేస్తుంటే వాళ్ళే పట్టించుకున్నప్పుడు సామాన్యులైన మనకేమీ ఉండదు, మనల్ని ఏం పట్టించుకోము. ఎందుకంటే మీరు ఏది చేసుకోవాలనుకున్నా నీకు జీవితాన్ని ఇచ్చింది నీ అంతటా నువ్వు తెచ్చుకోలేదు. నీ తల్లిదండ్రులు ఇచ్చారు నీకు జీవితం. వాళ్ళు కష్టపడి వాళ్ళ మైండ్ని, వాళ్ళ శరీరాన్ని కష్టపెట్టి మరీ మిమ్మల్ని, వాళ్ళ కష్టాన్ని తెలియకుండా మిమ్మల్ని సుఖంగా పెంచారు. అటువంటి వారికి వీరు మోసం చేస్తున్నట్టు అవుతుంది. వీళ్ళని కాదు, లోన్స్ వాళ్ళని కాదు మీరు మోసం చేసేది.
ముందుగా మీరు ఏం చేయాలనుకుని మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. వాళ్ళ కళలు, వాళ్ళ భవిష్యత్తు మొత్తం మీరే. అందరూ అనుకుంటారు ఉద్యోగాలు చేసి సంపాదించి, ఆస్తులు సంపాదించి అవి చేసుకుంటే అదే భవిష్యత్తు అనుకుంటారు. కానీ అది కాదు. పిల్లలు, సంతానమే వాళ్ళ భవిష్యత్తు. తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయాలనేది ఆలోచించుకోండి. తల్లిదండ్రులకు తెలియజేయండి, ఈరోజు జరిగింది, ఈరోజు ఒకడు హత్య చేసినా, దొంగతనం చేసినా, ఏం చేసినా రేపటి రోజున మర్చిపోతారు తప్ప దాన్ని పదే పదే గుర్తుపెట్టుకోరు. అది కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే మీలో ఒక మిమ్మల్ని మీరు నమ్మే విధంగా ఉండండి. దీనికి చాలా సింపుల్ పరిష్కారాలు ఉన్నాయి. మా ఛానల్ని కాంటాక్ట్ అయినా దీనికి పరిష్కారాన్ని మేము చూపెడతాం. తర్వాత మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. తర్వాత వాళ్ళ మీద రైటింగ్ చేస్తారు, అవి రాకుండా చేస్తారు. మీ సెల్లు ముఖ్యంగా నేను ఇదివరకు ప్రీవియస్ వీడియోస్లలో నేను ఎలా చేయాలి, ఎలా బయటపడాలని చూపెట్టాను. మరలా చెప్తున్నాను, మీరు లోన్ తీసుకున్నట్టయితే మీ వాట్సాప్ నెంబర్ని ఆఫ్ చేసుకోండి. మీ కాంటాక్ట్స్ని మార్చుకోండి, కాంటాక్ట్స్ నేమ్స్ మార్చుకోండి. తర్వాత ట్రూ కాల్స్ మార్చుకోండి. తర్వాత ఆ సిమ్ని 1 నెల కాదు, 2 నెలలు కాదు, 6 నెలలు అవసరమైన బంద్ చేసుకోండి. రీఛార్జ్ చేసుకొని బంద్ చేసుకోండి. ఎవ్వడు మిమ్మల్ని దరిదాపులు రాడు, ఎవరికి పంపించరు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు స్విచ్ ఆన్ చేసినంత వరకే మిమ్మల్ని వేధిస్తారు. స్విచ్ ఆఫ్ చేస్తే మిమ్మల్ని వేధించరు. ఒకళ్ళకి ఇద్దరికి ఫోన్ చేస్తారు, వాళ్ళకి చేస్తారు. వాళ్ళకి ఒకవేళ ఫోటో మార్పింగ్ చేసి పంపించిన నా ఫోనే హ్యాక్ అయింది, నా ఫోనే పోయింది, ఎవరో ఇట్లా చేస్తున్నారని మీరు చెప్పండి. నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన అని మీరు ధైర్యంగా ఉండండి. మీ జీవితం అనేది లైఫ్ లాంగ్ మీరు బతికినంతకాలం మీ జీవితం జీవించవచ్చు. ఎటువంటిది ఇప్పుడు ఇది ప్రజల్లో చాలా వరకు చైతన్యం తేయడం కోసం చాలామంది చాలా వీడియోలు చేస్తున్నారు. అందరికీ అందుబాటులో వస్తుంది ఈ యొక్క వీడియోస్. కాబట్టి తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు, అంతే పోలీసు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇంకొకసారి ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి. మిమ్మల్ని మేము కోరుకునేది ఒక్కటే, ఏమిటంటే మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఏది చేసుకున్నా నీ శరీరం మీద, నీ మీద నీకు హక్కు లేదు. ఏమున్నా నీ తల్లిదండ్రులకే ఉంది హక్కు. వాళ్ళ కష్టార్జితంతో నువ్వు పుట్టావు, వాళ్ళ కష్టార్జితంతోనే నువ్వు ఎదిగావు, వాళ్ళ కష్టార్జితంతోనే నువ్వు వాళ్ళ ఆశలు, ప్రేమ, సంతోషం అన్నీ బంద్ చేసుకొని నిన్ను ఈ స్టేజ్కి తెచ్చారు. ఇలాంటి చిన్న సమస్యకి మీరు మరణించేంత స్థాయికి రావాల్సిన అవసరం లేదు. మనం పుట్టిన కానించి చనిపోయేంత వరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. ఆ సమస్యలు ఇదొక సమస్య అని భావించండి. ఏది చేసుకున్నా ప్రతి హక్కు మీ తల్లిదండ్రుల మీద. మీ తల్లిదండ్రులకు తెలియజేయండి, మీ తల్లిదండ్రులు చెప్పండి. లేదు కూడదంటే నా వీడియో చూసి ఫాలో అయ్యి మీరు సొంతంగా ఎస్కేప్ కండి లోన్ల గురించి. అంతేకాని మీరు మాత్రం అటెంప్ట్ మర్డర్ చేసుకోవద్దని తెలియజేస్తున్నాను. నేను చాలా బాధపడ్డా ఆ వీడియో చూసి. ఒక నిండు జీవితం పెద్ద అర్ధంతరంగా, ఆమె తప్పు చేయలేదు, లోన్లు ఇచ్చినవాడు తప్పు, నువ్వు చేసావు, రీపేమెంట్ చేసావు, అది నువ్వు కరెక్ట్గానే ఉన్నావు. కానీ వాళ్ళు ఇవ్వటం, వేధించడం వాళ్ళకి తప్పు, వాళ్ళకి దేవుడు చూసుకుంటాడు. కానీ మీరు మాత్రం మీ తల్లిదండ్రులను గుర్తించుకోండి, వాళ్ళని ఆలోచించుకొని ఆ తర్వాత మీరు వాళ్ళకి తెలియజేయండి. చాలా సింపుల్ అమ్మ. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పడేసుకుంటే, వాట్సాప్లో స్విచ్ ఆఫ్ చేసుకొని పడుకుంటే, కాంటాక్ట్స్ని చేంజ్ చేసుకొని పడేసుకుంటే, ట్రూ కాలర్ని ఏది ఉంటే అది మీరు సోషల్ సైట్లు కానీ అప్లికేషన్లు కానీ ఉన్నా, సోషల్ మీడియా అప్లికేషన్లు ఉన్నా వాటిని ఆఫ్ చేసుకొని 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఆఫ్ చేసుకున్నా ఆ టార్చర్ నుంచి మీరు బయటపడవచ్చు. సింపుల్ ట్రిక్ అమ్మా, ఇది పెద్ద ప్రాబ్లం కాదు. లోన్ తీసుకున్నావు, లోన్ కట్టుకున్నావు, లోన్ తీసుకుని కట్టకపోయినా ఇది బాధ లేదు. ఎందుకంటే వాళ్ళు లీగల్ కాదు చేసేది, వాళ్ళు లీగల్ కాదు. కాబట్టి మీరు ఎటువంటి విషయంలో కూడా భయపడద్దు. ఇలాంటి విషయాలలో వాళ్ళు ఏం చేయలేరు, మిమ్మల్ని మాటలతో భయపెట్టిస్తారు అంతే తప్ప, మీ యొక్క కాన్ఫిడెన్స్ పోగొడతారు అంతే తప్ప, మీరు ఎటువంటిది అనార్థానికి పాల్పడవద్దు. ఇది చాలా చిన్న సమస్య, దీనికి చాలా పరిష్కారాలు ఉన్నాయి, మనం చేసుకోవచ్చు. మీరు ఎటువంటి బాధపడవద్దు, ఎటువంటి అనర్థానికి గురి కావద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.